అందరికీ వందనాలండి. యేసు ప్రభు వారు శిలువ పలికిన 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. యేసు ప్రభు వారు దారి అయి పరమం విడిచి భూమిలోనికి మానవ రూపిగా వచ్చారు. ఆయన ఈ లోకానికి సర్వలోక పాప పరిహార్థము దేవునికి గొరిపిల్లగా వచ్చినారు. మనము ప్రస్తుతం ఈ లోకంలో అనుభవిస్తున్న శ్రమలు, బాధలు యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన అనుభవించి 33.5 సంవత్సరాలు మనకు మాదిరిగా జీవించి, అంటే 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తల్లిదండ్రులు సేవ చూసుకుంటూ, మిగతా 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ జీవించి మనకు తెలియజేసి ఉన్నారు. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7వ మాటలో దేవాది దేవుడు ఆయనకు అప్పగించిన పనిని ఎంతో నమ్మకంగా పూర్తి చేసి చివరిగా తన ప్రాణాన్ని కలవరగిరిలో విడిచినారు. ఈ మాటలని అర్థము, దేవాది దేవుడు యేసుక్రీస్తుకి అప్పచెప్పాను పనిని నమ్మకంగా యథార్థంగా పూర్తి చేసి ఆ శిలువ బలి సమాప్తం అయ్యిందని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అలాగనే మనం కూడా ఈ లోకంలో మనకు దేవుడు అప్పచెప్పిన సువార్త విషయంలో అంతం వరకు మనము నమ్మకంగా దేవుని మార్గంలోని నడవాలని, కొన్ని ఆత్మలైనా దేవుని రాజ్యంలో చేర్చాలని దేవుడు ఆశపడుతున్నారు. మనమంతా దేవుడికి మనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా యథార్థముగా అంతం వరకు చాలా మంచి దాసుని వలె ముందుకు సాగాలని, అటువలే మన లోక ప్రయాణాన్ని సమాప్తం చేయాలని కోరుకుంటూ, దేవాది దేవుడు ఈ కొద్ది మాటలు మన అందరికీ హృదయాల్లో ఫలింపజేసి ఆయన రాకడ మన అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అయ్యగారికి నా వందనాలు. ఇప్పటి నుంచి కూర్చొని ఉన్నాం. జస్ట్ ఇంకా